మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఆధార్ కార్డు చేంజెస్ వస్తూ ఉంటాయి. మేము అంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 5 కొత్త నిబంధనలు రావడం జరిగింది. ఆ 5 కొత్త నిబంధనలు ఏంటో మీకు వివరణ ఇస్తాను. అయితే ఇదంతా అంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఆ నిబంధనలు ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. జనరల్గా ఆధార్ అంటే అందరికీ తెలియదు అనేది లేదు. ఎందుకంటే ఏ చేయాలని ఏ పని అయినా ఆధార్ అంటే మనకు ఒక ప్రూఫ్. ఏవైతే మనకి ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు కానీ పొందాలన్నా మనం అంటూ గుర్తింపు ఉండాలన్నా ఆధారే ఆధారం. ఈ ఆధార్ ఏదైతే ఉందో ఈ ఆధార్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో మనం కనుక అప్డేట్ అవుతున్నా అవసరం లేదు. మనం కనుక అప్డేట్ కాకలేదు, ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం చెప్పటమా, సర్వీస్ ఇవ్వటమా, అందుకోసమే ఈ వీడియో. ఓకే, ఇదేంటిదంటే జనరల్గా ఈ ప్రతిదానికి మనకి ఇప్పుడు ఆధారే ఆధారం. అంటే ఏంది, ఆధార్ కార్డుని గుర్తించడం జరుగుతుంది. ఇది మనం గుర్తింపు కోసం ఆధారే ముఖ్యం. అయితే ఏదైనా సరే అంటే ప్రభుత్వ పథకాలు అనుకోండి, ఎక్కడికైనా ఫైనాన్షియల్ మ్యాటర్ అనుకోండి, ఆర్థిక సేవలు ఏది చేయాలన్నా ఆధారే ముఖ్యం. కాబట్టి ఈ 2025 ఇప్పుడు మన కొత్త సంవత్సరంలో ఉన్న 2025 అయితే ఆధార్కు సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటివో చూద్దాము. అయితే ఈ ఆధార్ లింక్ ఏదైతే ఉందో మన పాన్ కార్డు ఏదైతే ఉందో అన్నిటికీ లింక్ అయి ఉండాలి ఆధార్కి. అంటే ఏంది, అడ్రస్సు, పాన్ కార్డు ఆధార్లోనే ఉంటుంది అడ్రస్సు. ఒకవేళ మనం చేంజ్ ఆఫ్ అడ్రస్ ఉంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకొని ఆధార్ కార్డు తీసుకోవాలి. పాన్ కార్డు లింకు, బ్యాంక్ అకౌంట్లు ఏదున్నా ఆధార్ లింక్ ఉండాలి. ఉంటేంది అప్డేట్ అవ్వడానికి ఈజీ అనమాట. అయింది అంటే ఇవన్నీ చూడకుండా ఆధార్ నెంబర్ తోటే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేటట్టుగా. అందుకని ఏదున్నా ఇప్పుడు ఆధార్ కనుక ఎవరైతే లింక్ లేదనుకోండి వాళ్ళు కంపల్సరీగా లింక్ చేసుకోవటం అనేది అనమాట. అయితే ఎప్పటికప్పుడు ఆధార్ లింక్ చేసుకోండి, ఆధార్ అప్డేట్ చేసుకోండి. ఆధార్లో ఏవైతే మనము అంటే సపోజ్ ఆధార్లో చేంజెస్ అంటే కొన్ని ఏమైనా అంటే ఇప్పుడు అడ్రస్ మారినం, లేకపోతే ఇంకేమన్నా మార్పులు చేర్పులు అవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోండి అని ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆధార్ లింక్ డేట్ కూడా అయిపోయిందని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ డేట్ని కూడా కొంచెం అప్డేట్ చేసే ప్లాన్లో ఉన్నారు. అంటే ఏంటంటే ఏదైతే మనం అప్డేట్ చేయలేదో అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, అడ్రస్ అనుకోండి, ఏవైతే వేరే వివరాలు అప్డేట్ చేయాలి అని అనిపిస్తే మనం అప్డేట్ చేసుకోవాలి. వీటన్నిటికీ అయితే ఇంకొంచెం గడువుని పెంచే ప్లాన్లో అంటే ఉంది అనేది ఒక అనమాట న్యూస్. ఇంకా అనౌన్స్ చేయలేదు, మళ్ళీ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు అది కూడా చెప్తాను. అంటే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనమాట. ఆల్రెడీ అయిపోయింది డేటు, కానీ మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేసేటానికి ఇంకొంచెం డేట్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు అంటే ఏదైతే ప్రభుత్వ ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆధార్ తోటే ముఖ్యం. కాబట్టి అది కనుక అప్డేట్ లేకపోతే మనకి రావన్నమాట. అయిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఆధార్ కనుక అప్డేట్ లేకపోతే, ఆధార్ లేకపోతే, ఆధార్లో కనుక ఇన్ఫర్మేషన్ మనకి లింక్ లేకపోతే, మనకి రావాల్సినటువంటి ఏవైతే అంటే సరిగా ధృవీకరించకపోతే ఆధార్ కార్డు ప్రభుత్వ ప్రయోజనాలు అంటే ప్రభుత్వ సబ్సిడీలు కానీ, ఎల్పిజీలు కానీ, గ్యాస్ కానీ, కరెంట్ కానీ, పింఛన్ కానీ ఏవైతే ఆధార్తో లింక్ అయి ఉండి ధృవీకరించబడి ఉన్నాయో అవన్నీ లేకపోతే మనకు ఆ బెనిఫిట్స్ రావు. ఇంకోటి అయ్యే కాదు, బ్యాంకు ఖాతా కూడా ఒకవేళ లింక్ చేయకపోతే అది రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ మ్యాటరు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదొకటి. ఇక రెండోది ఇంకోటి, ఇప్పుడు 2025 నాటికి వేలిముద్రలతోటి కూడా నడిచే ఉంది అనమాట. అంటే ఐరిస్ స్కాన్లు అవన్నీ అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించడం జరిగింది. అయితే మనము ఒకవేళ ఎవరైతే ఆధార్ అప్డేట్ చేయకపోతే ఇప్పటికైనా వెళ్ళేసి ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఈ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ తోటి మనము అప్డేట్ చేసుకోవటం అనేది ఉత్తమం. ఇకపోతే ఏదైతే ఈ ఆధార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో, ఎందుకంటే ప్రతిదీ రాబోయే రోజుల్లో అడ్వాన్స్ అయిపోతుంది. ఒకప్పుడు సంతకాలు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు తంబు వచ్చింది. ఇంకా పోతే కళ్ళే ఇట్లా మనం చూడగానే నిధి తీసుకోవటం అవన్నీ అప్డేట్ అయిపోతుంటాయి అనమాట. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంటే ఇవన్నీ దేనికి అంటే ఏదైతే దుర్వినియోగపరచకుండా మన ఆధార్ డీటెయిల్స్ తోటి వేరే వాళ్ళు మన కార్డు మీద మిస్యూజ్ చేయకుండా, దుర్వినియోగపరచకుండా ఏదైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏది ప్రభుత్వం. అయితే ఈ అన్నీ అరికట్టడానికి అంటే మన ఆధార్ మీద వేరే వాళ్ళు
దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండటం, దాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం ఏంది ఈ నిబంధనలు ఎవరైతే సొంత ప్రయోజనాల కోసం అంటే మన కార్డుని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు మన ఆధార్ కార్డుని దుర్వినియోగపరిస్తే అప్పుడు ఎవరి పేరు మీద ఉంది ఆధారు వాళ్ళనే పట్టుకుంటారు తప్ప వాళ్ళు పట్టుకోరు. అంటే అప్పుడు ఏదైతే ఉందో మన అంటే మనం ఏం చేయాలి అప్పుడు ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మన ఆధార్ కార్డు ఉంది, ఏదైనా ఎవరో ఒకరు పరిచినప్పుడు రిస్క్ ఎవరికి? మనకే. అందుకని మనం ఏం చేయాలి? మన ఆధార్ కార్డు దుర్వినియోగపరచకుండా చూడాలి అంటే మన ఆధార్ కార్డు లింకు కానీ ఆధార్ కార్డులు కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా మనం చూడాలి. అయితే ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు మన ఆధార్ కార్డు రద్దు చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడం ఉంటుంది. అంటే చట్టపరమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి సమస్యలు. అందుకని మనం ఏం చేయాలి? ఆధార్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డు దుర్వినియోగపరుస్తురు కానీ దుర్వినియోగపరచబడిందని మీకు అనిపిస్తే ముందే మనము ఎలర్ట్గా ఉండాలి. దానికి సంబంధించిన ఏదైతే ఉందో అవి మనము చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి అప్డేట్ అవుతున్నాయి ఆధార్ కార్డు మీద. కాకపోతే పొడిగించే ఆలోచన ఉంది, ఇంకా అది తెలియదు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో అది కనుక పొడిగించినప్పుడు మళ్ళీ నేను మీకు అదనమాట. అందుకని ఆధార్ కార్డు గురించి అందరూ తెలుసుకోవాల్సిన ఈ జనరల్ న్యూస్ అనమాట. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.